హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నేను మీ శోభారాణి కేత. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే ఆల్రెడీ మనం టీ తాగేసనమాట. సో నెక్స్ట్ కుకింగ్ అనేది స్టార్ట్ చేద్దామని రెడీ అవుతున్నాను. సో లేట్ అయ్యిందన్నమాట ఈరోజు. సో అందుకనే ముందు రైస్ పెట్టేస్తున్నాను స్టవ్ మీద. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తే కర్రీకి ప్రిపేర్ చేయాలి. ఇవాళ కొంచెం లేట్ అయింది మార్నింగ్ మాట. సో మార్నింగ్ అంటే మిగతావి కొన్ని వేరే ఫోన్ వస్తే మాట్లాడుతూ లేట్ అయిపోయింది. చూసారా, మనకి పార్లర్కి వెళ్ళిన తర్వాత మనం ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు, కానీ బిఫోర్ అయితే మనకి మొత్తం అంతా లేట్ అయిపోతుంది. అందుకే మోస్ట్లీ మార్నింగ్ వచ్చే కాల్స్ అయితే లిఫ్ట్ చేయను ఒక్కొక్కసారి మాట. ఓకే, సో ఇప్పుడు రైస్ అంటే పెట్టేశాను. లేట్ అయింది, మేబీ వంట అవుతుందో మళ్ళీ వచ్చి చెయ్యాలో కూడా అర్థం అవ్వలేదు నాకు, ఎందుకంటే 9 అయిపోయింది. సో ముందు రైస్ పెట్టేస్తే పని అయిపోతుంది కదా అని రైస్ పెట్టేశాను. రైస్ పెట్టేసా, చూద్దాము. ఈ లోపల పార్లర్ నుంచి కాల్ వచ్చింది. ఓకే, చెప్పాను కదండి, బేబీ హెయిర్ కట్స్ అండ్ ట్యాన్ ఇవంతా వచ్చిందంట. ఫోన్ వచ్చేసింది, వాళ్ళు చేస్తున్నారు. ఆల్రెడీ నేను వెళ్ళేసరికి ట్యాన్ అది అప్లై చేసేసారు. ఈ క్యూట్ బేబీ కొంచెం తిరుగుతోంది అటు ఇటు, కొంచెం బిజీగా తిరుగుతోంది అన్నమాట. మిర్రర్ పట్టుకుని తిరుగుతోంది. మిర్రర్ కావాలంట, అదిగోండి, చాలా క్యూట్గా ఉంది. వాళ్ళ మదర్కి ఫేస్కి ట్యాన్ అప్లై చేసామన్నమాట, అందుకే చూస్తోంది. ఈ లోపల హెయిర్ కట్ ఒకటి వచ్చింది. హెయిర్ కట్ ఏంటంటే జనరల్గా అందరికీ నమ్మకం ఏంటంటే ఈ 22 ఇయర్స్లో నేను కట్ చేస్తే మాత్రం హెయిర్ గ్రోత్ పెరుగుతుంది అన్నమాట. కొంతమంది చెయ్యి ఉంటుంది చూసారా, హెయిర్ చాలా గ్రోత్ పెరుగుతుందని, ఆ విధంగా గ్రో అయితే వస్తుందన్నమాట. సో జస్ట్ ఓన్లీ ఎండ్స్ మాత్రమే కట్ చేస్తాను. ఎక్కువ కూడా కట్ చేయను అనమాట, చాలా తక్కువే కట్ చేస్తాను. డ్రయ్యర్ కూడా యూజ్ చేయను, ఎందుకంటే డ్రయ్యర్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే హెయిర్ స్ప్లిట్ ఎండ్స్ వచ్చేస్తుంది ఆ వేడి గాలికి. సో అది చూడ్డానికి నీట్గానే ఉంటుంది డ్రయ్యర్ పెట్టిన తర్వాత, కానీ ఆ స్ప్లిట్ ఎండ్స్ వచ్చింది అంటే హెయిర్ బ్రేక్ అయిపోద్ది అక్కడ. సో అందుకే నేనైతే డ్రయ్యర్ అనేది యూజ్ చేయకుండానే చేస్తాను. అందరికీ ఇది అలవాటు అయిపోయి నా కోసం మాత్రం వెయిట్ చేస్తూనే ఉంటారు. హెయిర్ కట్స్ ఎన్నిసార్లు పాపం తిరుగుతూనే ఉంటారు. ఒక్కొక్కసారి నేను వేరే బ్రాంచ్లో ఉంటే వెయిట్ చేసి మళ్ళీ వస్తారు. సో హెయిర్ కట్స్ అనేది అంత నమ్మకం మాట మన దగ్గర. కటింగ్ కూడా చాలా సింపుల్గా చేసేస్తాను అన్నమాట నేను. అందరికీ ఇది ఒక నమ్మకంతో వస్తూ ఉంటారు. సో నా షోల్డర్ కొంచెం అడ్డేస్తుంది చేస్తున్నప్పుడు. సో ఇది ఫెదర్ అండ్ లేయర్స్ కలిపి చేస్తాను. సో ఈ లోపల హెయిర్ కట్ చేస్తున్నాను కాబట్టి ఒక టిప్ చెప్తాను అన్నమాట మీకు. సో డ్రయ్యర్స్ నేను యూజ్ చేయను అని చెప్తున్నాను కదా, ఎందుకంటే స్ప్లిట్ ఎండ్స్ వచ్చేస్తాయని. సో సపోజ్ స్ప్లిట్ ఎండ్స్ ఉన్నాయనుకోండి, మనం ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు ఎండ్స్ చివర్లు అంటే హెయిర్ చివర బ్రేక్ అయితేనే స్ప్లిట్ ఎండ్ అంటాం కదా, దాన్ని ఏం చేస్తామంటే హెయిర్ని చిన్న చిన్న పాయల కింద మనం రౌండ్గా తిప్పుతూ కింద నుంచి పైకి లిఫ్ట్ చేస్తే హెయిర్ అటు ఇటు వచ్చేస్తుంది అన్నమాట. అప్పుడు అన్నీ స్ప్లిట్ ఎండ్స్ అన్నీ కట్ చేసేసి, స్ప్లిట్ ఎండ్స్ రాకుండా ఏం చేయొచ్చు అనేది ఇప్పుడు ఒక ప్యాక్ చెప్తాను మీకు. అదేంటి అంటే, మనకి అరటిపండు ఉంటుంది కదా, బాగా మగ్గిపోయిన అరటిపండు ఉంటుంది కదా, ఈ అరటిపండు, పెరుగు, అరటిపండు వెళ్ళి 2 తీసుకోండి హెయిర్కి, అలానే పెరుగు కూడా తీసుకోండి ఒక 1/2 కప్పు, అలానే మనకి లెమన్ డ్రాప్స్ తీసుకోండి ఒక 5 to 7, అలానే మనకి ఎనీ ఆయిల్, కోకోనట్ ఆయిల్ కానీ విటమిన్ ఈ ఆయిల్ కానీ తీసుకోండి ఒక 1/2 కప్పు. సో ఇవన్నీ కలిపి మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసేసేయండి. ఈ పేస్ట్ని మన హెయిర్కి అప్లై చేసుకోండి. అప్లై చేసిన తర్వాత మనం స్కిన్ అయినా అవ్వచ్చు, లేదంటే హెయిర్ అయినా అవ్వచ్చు, పీల్చుకోవడానికి కొంచెం టైం ఇవ్వాలి ఎప్పుడైనా సరే. అది అబ్జార్బ్ చేసుకుంటేనే రిజల్ట్ కరెక్ట్గా వస్తుంది. కాబట్టి మనం ఇక్కడ హెయిర్ అబ్జార్బెన్స్కి ఇచ్చే టైం అట్లీస్ట్ ఒక 30 మినిట్స్, అంటే ఒక హాఫ్ అన్ అవర్ అలానే విడిచిపెట్టేయాలి. విడిచిపెట్టిన తర్వాత అప్పుడు మనం షాంపూ వాష్ చేసుకున్నట్లయితే మీ హెయిర్ చూడప్పుడు ఎలా ఉంటుందో, చాలా స్మూత్గా, చాలా హెల్తీగా ఉంటుంది. ఈ విధంగా మనం చేసినట్లయితే రిపీటెడ్గా అట్లీస్ట్ మంత్లీ వన్స్ కానీ చేసినట్లయితే స్ప్లిట్ ఎండ్స్ అనేవి ఇంకా రాకుండా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే స్ప్లిట్ ఎండ్ అసలు ఎందుకు వస్తుంది అంటే, మన బాడీలో హీట్ వల్ల, లేదంటే మనం బయట యూజ్ చేసే డ్రయర్స్, లేదంటే బయట యూజ్ చేసే స్ట్రైటనర్స్, వీటి వల్ల స్ప్లిట్ ఎండ్స్ వస్తాయి కదా. సో అందుకే నేనైతే హెయిర్ కట్లో మాత్రం డ్రయర్ మోస్ట్లీ యూజ్ చేయను, వాళ్ళు అడిగితే తప్ప. మ్యాక్సిమం నేను సజెస్ట్ చేస్తాను, ఇలా ఉంటుంది అని చెప్తాను. ఓకేనా. సో హెయిర్ కట్ అయితే కంప్లీట్ అవ్వింది, ఇంకొంచెం సెట్ చేయాలి. సో లంచ్ టైం అయిందండి. మధ్యలో ఐబ్రోస్లు అవి వచ్చినాయి, కానీ ఇంకా నేను తీయలేదు. ఫేషియల్ కూడా మధ్యలో ఒక 2 ఫేషియల్ అవినాయి. మధ్యలో ఐబ్రోస్ అండ్ వ్యాక్సింగ్ కూడా వచ్చింది, అవి తీయడానికి ఖాళీ లేదన్నమాట. ఇంటికి వచ్చేసాను ఆల్రెడీ, ఇంకా 2 అయిపోయింది కదా. కర్రీ చాలా ఫాస్ట్గా చేస్తున్నాను. ఆల్రెడీ రైస్ చల్లారిపోయింది, మార్నింగ్ చేశాను కదండి, 9 o'clock పెట్టేశాను కదా, చల్లగా అయిపోయింది. ఇంకొకసారి స్టవ్ మీద పెట్టేశాను.
ఇంకా టైం లేదు కాబట్టి కర్రీ ఒక వంకాయ అండ్ బంగాళదుంప టమాటా. ఇది పెద్ద ఇష్టమైన కర్రీ అయితే కాదు, బట్ ఏదో ఒకటి బయట కూరల కన్నా మన కూరలు బెటర్గా ఉంటాయి కాబట్టి ఫాస్ట్గా అయిపోవాలంటే ఇదే బెటర్ అని చేసేసాను. సిమ్లో పెట్టేద్దాం. అలానే రసం పెట్టుకునే టైం లేదు కాబట్టి పెరుగు ఉంది, సో మజ్జిగ చారు పెట్టేసుకుంటే అయిపోతుందని అనుకుంటున్నా. అందుకని ఆల్రెడీ 2 అయిపోయింది ఇక్కడ టైము. మళ్ళీ మధ్యాహ్నం వెళ్ళిపోవాలి కాబట్టి ఇప్పుడు ఈ కర్రీ ఒకటే చాలా ఫాస్ట్గా అవుతుంది. సో చూసారు కదా, అందుకనే పొద్దున్నే వంట చేసుకోవడం బెటర్ నాకైతే. వేడివేడిగా చేసుకుందామంటే ఏదో రైస్ ఒకటి పర్వాలేదు, కానీ కర్రీస్ అప్పటికప్పుడు వేడి చేసుకుంటే సరిపోద్ది కదా. అందుకనే మార్నింగే చేసేసుకోవాలి. ఇంకెప్పుడు అలా చేయకూడదు అనుకుంటాను, కానీ సమ్ టైమ్స్ అలా జరుగుద్ది అంతే, మనం ఏం చేయలేం. సో పెరుగు తీసుకొని కొంచెం తొందరగా అయిపోవాలంటే అదే బెస్ట్ కాబట్టి కొంచెం చిలికేసాను. సో మజ్జిగ అనేది పెరుగుని కొంచెం చిలికితే బాగుంటుంది కాబట్టి మరీ పలచగా లేకుండా కొంచెం చిక్కగా ఉంచానమాట. సో దీన్ని తాలింపు పెట్టేసుకుంటే అయిపోద్ది కదండి చాలా ఫాస్ట్గా. అందుకని తాలింపుకి రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఈ లోపల ఒక స్కిన్ టిప్ ఒకటి చెప్పుకుందాం. బ్యూటిఫుల్ స్కిన్ గురించి మనం చెప్పుకుందాము. సో ఇప్పుడు మజ్జిగ పెరుగు అనుకుంటున్నాం కానీ పెరుగుతో చెప్తాను అనమాట. సో పెరుగు వచ్చేసి మనకి ఒక 2 టేబుల్ స్పూన్ తీసుకోండి. అలానే హనీ కూడా 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. అలానే ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. సో ఈ 3 మిక్స్ చేసుకుని ఫేస్కి ప్యాక్లా అప్లై చేసుకోండి. ఎప్పుడైనా ఫేస్ ప్యాక్ని మనం అప్లై చేసుకున్నప్పుడు ఆ ప్లేస్ అంతా ఫస్ట్ క్లీన్ చేసుకోవాలన్నమాట మనం. అంటే ఫ్రంట్ నెక్, ఫేసు, బ్యాక్ నెక్ దేంతో రోజ్ వాటర్తో క్లీన్ చేసుకోండి. అంటే క్లీన్గా ఉన్న ప్లేస్ మీద మనం పెట్టే ప్యాక్ రిజల్ట్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో అందుకనే ఆ ప్లేస్ అంతా క్లీన్ చేసుకుని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ప్యాక్ని అప్లై చేసుకుంటాం. అప్లై చేసుకుని చూడండి ఎంతసేపు, అట్లీస్ట్ ఒక 15 మినిట్స్ అలానే ఉంచి తర్వాత చల్లని నీళ్ళతో ఫేస్ని క్లీన్ చేసుకొని చూడండి. స్కిన్ మిరాకిల్ అంటారు మీరే, అంత చక్కగా మంచి గ్లోయింగ్ వస్తుందన్నమాట. చాలా గ్లోయింగ్ వస్తుంది. సో ఈ విధంగా అట్లీస్ట్ మనకి 15 డేస్కి వన్స్ అయినా మనం వేసుకున్నట్లయితే ఇలాంటి ప్యాక్స్ మీ స్కిన్ అనేది గ్లోయింగ్ ఎప్పుడు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. చాలామంది ఒకసారి వచ్చిన తర్వాత ఆపిస్తూ ఉంటారు, అలా కాదండి. గ్లోయింగ్ కంటిన్యూస్గా ఉండాలంటే మనం చేసే ప్రాసెస్ కూడా కొంచెం కంటిన్యూస్గా ఉండాలి. కంటిన్యూస్ మీన్స్ ఎవ్రీడే అంటలేదు కదా, అట్లీస్ట్ 15 డేస్కి వన్స్, లేదంటే వీక్లీ వన్స్, లేదంటే మంత్లీ వన్స్ చేసుకున్నట్లయితే మీ స్కిన్ అనేది మంచి గ్లోయింగ్గా ఉంటుంది. దీనికి కూడా పెద్ద బడ్జెట్ ఏమైనా అయిందో చెప్పండి, ఏం కాదు కదా. వెరీ సింపుల్ అండ్ లో బడ్జెట్లో అయిపోయింది కదా. ఈ టిప్ కూడా మీ అందరికి ఉపయోగపడుతుందండి. ఇది ఓన్లీ ఫర్ లేడీస్కే కాదండి. బ్యూటీ టిప్స్ అనగానే లేడీస్కే కాదు, జెంట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు ఈ టిప్స్. వాళ్ళ స్కిన్ కూడా చాలా హెల్తీగా తయారవుతుంది కదండి. సో ఇప్పుడు మనకి తాలింపు పెట్టుకుంటున్నాను అనమాట. సో తాలింపు పెట్టుకుంటున్నాను. రసం బాగుంటుంది ఇది, అంటే ఆర్డినరీ రసం అంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి మజ్జిగ చారు అయితే రెడీ. ఏదో కూర అయితే ఈరోజు హడావిడిగా వండేశాను. నాకేదో బంగాళా బాబోలాగా అనిపిస్తూ ఉంటుంది ఆ కూర చూస్తే, కానీ తప్పదు. బయట కూరల కన్నా బెటరే కదా అన్న దీంతో చూస్తారా మా బంగాళా బాబు రెడీ. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్.